మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడా మరొకసారి స్వాగతం. నిన్న మనం ఈ ఇంద్రుడు కృష్ణుడికి అభిషేకం చేయడం, ఆ తర్వాత దావాగ్నిని కృష్ణుడు ఏ విధంగా నివారించాడు అన్నది మనం తెలుసుకోవడం జరిగింది. తర్వాత హేమంత ఋతువు ప్రవేశం జరుగుతుందన్నమాట. తర్వాత మనకి గ్రీష్మ ఋతువు వసంత ఋతువులు ఇవన్నీ వచ్చి వెళ్ళడం ఇదంతా అయిపోతుంది. ఆ తర్వాత కృష్ణుడు వేణుగానం చేస్తుంటే చెవులకు అలంకారమై నిలిచిన కొండగోగు పూల కాంతి అతని చెక్కిళ్లను మెరిపించిందిట. ఎడం వైపునికి కొంచెం వంగి రాగాలాపన చేస్తుంటే అతని కనుబొమ్మల కదలికలు గోపకుల హృదయాలను ఉర్రూతలూగించాయి. మురళిపై సరళిస్తున్న అతని చేతి వేళ్లను చూడడమే ఒక కళగా అనిపించిందిట వారికి. సిగలోని నెవలిపించం కాంతి మెడలోని పువ్వులతో కలగలిసి శోభిల్లిపోతుంది. కృష్ణుని వేణుగానం విన్న గోపికలు తన్మయావస్థలో అల్లనల్ల నడిచి పొదరిళ్లకు చేరుకున్నారు. అల్లంత దూరాన్ని నిలిచి కృష్ణుని క్రీగంట చూస్తూ సిగ్గుపడిపోతున్నారట వారంతా. చెవి నిండా పువ్వులు చూడు, బంగారు రంగు పట్టు వస్త్రం చూడు, శిరస్సుపై ఆ నెమలిపించం చూడు, మెడలో ఎర్రని ఆ తామరపూల మాల చూడు, అందంగా ఆనందంగా వేణువును ఊదుతున్న ఆ కృష్ణుని చూసావా? బోనాలనే ఉర్రూతలూగిస్తున్న ఆ వేణుగానానికి నేనెంత నిలవలేకున్నాను సఖి. నా గుండె జల్లుమంటోంది. కృష్ణుణ్ణి మనసారా కోరుకుంటున్నది అందుట ఒక గోపిక. నా పరిస్థితి అంతే. ఆ మోహన కృష్ణుణ్ణి చూస్తూ ఉంటే మనసు ఎటో వెళ్ళిపోతోంది అంటూ ఆ కమ్మని వేణుగానానికి మనం కరిగిపోదాం, రండి దగ్గరగా వెళ్దాం అంటూ అంతను కృష్ణుడికి దగ్గరగా చేరారట. అతని కొద్ది దూరంలో ఉన్న చెట్టు కిందకి చేరి గుసగుసలాడుకుంటున్నారు వాళ్ళు.
తమ్ముడు కృష్ణుడితో సహా బలరాముడు కూడా ఉన్నాడు. దూరం నుంచి మనకి కనిపించలేదు గాని దగ్గరికి వస్తే తెలుస్తుంది. చూడు చూడు, అన్నగారు కూడా కొండగోగు పూలు పెట్టుకున్నాడు, నెమలి పింఛం ధరించాడు, తమ్ముని వేణుగానానికి పరవశించిపోతున్నాడు. అన్నదమ్ములిద్దరూ నాట్యం చేస్తున్నారు. చూడు ఎంత మనోహరంగా చేస్తున్నారో చూడు. సౌందర్యం అంటే వారిదే. మైమరిపించే వేణుగానం, కనువిందు చేసే సౌందర్యం, ఇంతకన్నా ఇంకేం కావాలి? నిజంగా గోపికలుగా పుట్టడం, బృందావనంలో నివసించడం మన అదృష్టం. అదృష్టంగాక ఇంకేమిటి? వేణుగాన లోలుణ్ణి చూడగా జీవించగలమా చెప్పు? ఆ వేణువుని చూస్తే అసూయగా ఉంది. కృష్ణుని కెమ్మోవి తావినంత ఆ వేణువే ఆస్వాదిస్తుంది. మనకి ఏమాత్రం మిగల్చడం లేదు సుమా. పచ్చి వెదుళ్ల వంశంలో పుట్టిన వేణువు గత జన్మలో ఎంత పుణ్యం చేసుకుందో ఏమో. వచ్చే జన్మంటూ ఉంటే నేను కూడా యమునా తీరంలో వేణువుగా జన్మించాలని అనిపిస్తోంది నాకు. కృష్ణుని అధర సుధారసాన్ని అందుకోవాలనిపిస్తోంది అందిట ఒక చెలి. అటు చూడు చెలి, కృష్ణుని నీలమేఘం అనుకుని అతని మురళీనాదం దాన్ని గర్జన అని భ్రమించి నెమళ్ళు పురివిప్పి నర్తిస్తున్నాయి. ఆకాశం కేసి చూడుచకి ప్రియులతో సహా విహరిస్తున్న అమరభామినులు కృష్ణుని వేణుగానానికి ఎలా సోలిపోతున్నారో. మనల్నే కాదు, గోపాలకృష్ణుడి వేణుగానం దేవతలు కూడా పరవశింపచేస్తుంది. అటు చూడు, కారడవిలో సంచరిస్తున్న ఆ లేళ్ల గుంపుల్ని చూడు, వేణుగానానికి విస్తుపోతూ ఇటే చూస్తున్నాయి. పాలు తాగుతున్న ఆ లేగల్ని చూడు, వంశీనాదానికి వెర్రెత్తిపోతున్నాయి. పాలు కూడా కాదనుకుని ఇటే పరుగులు తీస్తున్నాయి. లేగలే కాదు, ఆవుల్ని చూడు, నెమరులు బాని మోర పైకెత్తి కృష్ణుణ్ణే చూస్తున్నాయి. కన్న అర్పక చూస్తూ ఆనందిస్తున్నాయి. ఇటు చూడవే, చెట్ల కొమ్మలపైన నిలిచిన ఆ పక్షుల్ని చూడు, వేణునాదానికి మైమెరిచ్చిపోయి వాటి కళ్ళు అరమోడుపులవుతున్నాయి. నిద్రిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ చిత్రం చూడు, ఈ నదీనాదాల్ని చూడు, వేణుగానానికి పొంగి తరంగ హస్తాలు చాచి కృష్ణుని రారమ్మని పిలుస్తున్నట్లుగా ఉన్నాయి. అరెరే, ఆ బోయపడితేని చూడండి, జవజవలాడుతున్న లేనడుముతో వచ్చి కృష్ణుణ్ణి వెనుగ్గా నిల్చుంది. చేతిలోని చెంగల్వ పూదను సమర్పిస్తోంది అతనికి. తన్మయంగా చెట్లు కొండలు ఊగిపోతున్నాయి. చూడు, చెట్లు చిగురిస్తున్నాయి కూడా. సకల ప్రాణకోటి మైమరిచిపోతోంది అంటూ ఇంకొక ఆవిడ అంతట. ఈ రోజంత గొప్పదో, బలరామకృష్ణుల పాదముద్రలు పొందిన ఈ గోవర్ధనగిరిదే ఈనాటి పుణ్యమో. అందుకే కాబోలు చెట్లను ఊరించి ఊగించి ఈ మహానుభావుల మీద పుష్పవృష్టి కురిపిస్తున్నది. సంతోషంతో పులకించిపోతోంది అంటూ ఎంతసేపు ఈ మాటలు? రండి రండి, కృష్ణుని సందర్శించి వద్దాం అంటూ అందరూ కలిసి కృష్ణుని సమీపించారట. అతని వేణుగానానికి సమ్మోహితులే నిత్యస్తులయ్యారు. తర్వాత తేరుకొని చీకటి వేళ దాకా అక్కడే ఉండి ఇళ్లదారి పట్టారట. శరదృతువు ముగిసింది. హేమంతం ప్రవేశించింది. బృందావనం అంతా చలి పొటమరించింది. రాత్రింబగళ్ళు ఉత్తరం వైపు సీదరగాలులు కోత పెట్టడంతో వెన్నెలపై వెగటు పుట్టింది అందరికీ. చలిని తట్టుకోలేక సూర్యుడు కూడా తొందరగా అస్తమించసాగాడు. దాంతో పగటివేళ సన్నగిల్లింది, రాత్రివేళ హెచ్చింది. శివుని కంటిలో ఒకటి, సాగర్ గర్భంలో మరొకటి, గృహాల్లో వేరొకటి, త్రేతాగ్నులు 3 తలలు దాచుకున్నాయి. త్రిమూర్తులు కూడా చలిబాధ తట్టుకోలేకపోతున్నారు. మన్మథ వేదంతోటి మనసులో లేని గోపికలంతా కాత్యాయని వ్రతాన్ని చేపట్టారు. తెల్లవారితోనే యమునా నదికి పోయి స్నానాదులు నిర్వర్తించారు. తర్వాత అక్కడ తడి ఇసుకతోటి కాత్యాయని దేవిని రూపొందించారు. ఆ మూర్తిని పూజించి ధూప దీప నైవేద్యాలు అర్పించారు. చేతులు జోడించి నమస్కరించి ఆ తల్లిని వేడుకున్నారిలా. తల్లి కాత్యాయని, కరుణించి మా అందరికీ గోపాలకృష్ణుడు భర్త అయ్యేట్టుగా దీవించు. నీ దీవెన ఫలించి ఆ దేవుడు మా భర్త అయిన పక్షంలో నిన్ను మరింత భక్తి శ్రద్ధతోటి పూజిస్తాం, నీకు జాతర చేస్తాం అని మొక్కుకున్నారట వాళ్ళు. పూజాక్షతలు శిరస్సును చల్లుకున్నారు. 4 రోజుల పాటు ఈ వ్రతాన్ని వాళ్ళు నిర్వహించారు. ఓనాడు తెల్లవారుజామున యువతులంతా మేలుకొన్నారు. ఒకరికొకరు ఎలుగెత్తి పిలిచి కలిసి మత్త గజేంద్ర గమనంతోటి యమునా నది తీరుకున్నారు. శ్రీహరి సంకీర్తనలు చేస్తూ పొదరింట చేరుకున్నారు. అక్కడ ఆ గుబుర్లు తాము ధరించిన వస్త్రాలన్నీ విసర్జించారు. స్నానాలు చేసేందుకు నీటిలో ప్రవేశించారు. జల్లు పోరాటాలు చేశారు. రకరకాల జలక్రీడలు ఆడారు.
చిలిపి కృష్ణుడు ఇదంతా గమనించాడు. స్నేహితుల్ని తప్పించుకుని చల్లచల్లగా పొదరింటి చేరాడు. గోపికలు విసర్జించిన వస్త్రాలను మూటగట్టేశాడు. దగ్గరలో ఉన్న కడిమి చెట్టు ఎక్కి మూటతో సహా మీద కూర్చున్నాడు. చేసిన స్నానాలు చాలు, ఆడిన ఆటలు చాలు, పదండంటే పదండంటూ గోపికలంతా గట్టుకు చేరుకున్నారు. పొదరింట ప్రవేశించారు. దాచిన దుస్తులేవి అక్కడ లేవే, ఏమైనట్టు ఒకరినొకరు భయాందోళనతో చూసుకున్న తర్వాత తేరుకున్నారు. కొంటి కృష్ణుడి పనే ఇదంతా అనుకున్నారు. వెతికి చూశారంతా. కడిమి చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉన్నాడు అతడు. నవ్వుతూ కనిపించాడు. చాలు నీ లీలలు అని ముందు కోపగించుకుని తర్వాత వాళ్ళంతా వేడుకున్నారట. కృష్ణ, మా వస్త్రాలను మాకిచ్చే, ఇది నీకు తగదు. జనోపయోగమైన జీవితాన్ని జీవించాలి. ఈ నేలను ఉద్ధరించాలి. నరసింహుడవై ప్రజలను ఆదుకోవాలి. యుద్ధరంగంలో రారాజులను ఓడించాలి. తల్లిదండ్రుల మాట ఆజ్ఞగా స్వీకరించాలి. పేరు ప్రతిష్టలను గడించాలి. పెద్దలు పండితులు మెచ్చుకున్నట్టుగా ప్రబుద్ధుడివి కావాలి. అంతేకాని ఈ కలికితనం నీకు కూడదు. మేమెవరం? నీవారం, నీ మనుషులం. మా దుస్తులు మాకిచ్చేవయ్యా. శ్రీకృష్ణ, మా మనసులు నీ సొంతం చేసుకున్నావు. మా మానాభిమానాలతో సహా మా సిగ్గుని నీ వశం చేసుకున్నావు. ఇప్పుడు ఆ దుస్తులు దొంగిలించావు. తప్పయ్యా. నీకు ఇలాంటి కొంటె పనులు కూడదు. రాజుల సంగతి నీకు తెలీదు. మా దుస్తులు దొంగిలించిన సంగతి వెళ్ళి రాజుకు చెప్పావనుకో, నీ సంగతి ఏమవుతుందో ఆలోచించుకో. నీకు బడిత పూజ చేస్తారు, తెలుసుకో. అవును అన్నట్టుగా ఆ మాటలకు బెదిరినట్టుగా నటించి అంతలోనే కలకలామని నవ్వెట్ట కృష్ణుడు. రాజు పేరు చెప్పి నన్ను బెదిరిస్తున్నారు, బానే ఉంది గాని మీరు చేసిన తప్పు మీరు తెలుసుకోలేకపోతున్నారు. నేనేమన్నా మీ దుస్తులు ఇవ్వనన్నానా? వచ్చి తీసుకోండి. ఎలా ఉన్నవాళ్ళు అలా నీటిలోంచి మెల్లిగా ఒకరి తర్వాత ఒకరు వచ్చి దుస్తులు తీసుకోండి, వెళ్ళండి. ఆలోచించి లాభం లేదు, త్వరపడండి అన్నట్ట. అమ్మో, కృష్ణుడు తెలివే తెలివి. ఎలా ఉన్నవాళ్ళో అలా రావాలట, దుస్తులు తీసుకోవాలట. చూడు చూడు, కోణాంగి కోరికలు అనుకున్నారు గోపికలు. ముసిముసిగా నవ్వుకున్నారు. ఓ పక్కన వల్లమాలిన సిగ్గు, మరో పక్కన భరించలేని చలి. ఆయన కంటాల వరకు నీటిలో మునిగే ఉన్నారు. వారంతా కృష్ణుడితోటి ఇలా విన్నవించారు. కృష్ణ, స్త్రీలు స్నానాలు చేస్తున్నప్పుడు పురుషులు రావచ్చా? వచ్చారే అనుకో. నీలా దుస్తులు దొంగిలించి చెట్టెక్కి కూర్చోవడం మర్యాద? చెప్పు. నీకసలు జాలన్నదే లేదయ్యా. ఉంటే ఇలా ప్రవర్తిస్తావా? మేము నీ దాసానుదాసులం అయ్యాం. నువ్వెలా చెప్తే అలా నడుచుకుంటాం. దయచేసి మా బట్టలు మాకిప్పించు. వాటిని ధరించిన మీద రమ్మన్న చోటుకి రాకపోతే అప్పుడు అడుగు. దయచేసి మా దుస్తులు మాకిచ్చే అన్నారు. ఇస్తాను గాని నాకు సమాధానం చెప్పండి. మీరు ఎవరిని ప్రేమించి వ్రతం చేశారు? అతనిపై అంత మక్కువ ఎందుకు? నేను మీ వాణ్ణని మీరేగా అన్నారు. నాకు చెప్పడానికి సంకోచం ఎందుకు? చెప్పండి చెప్పండి అన్నాడు కృష్ణుడు. ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? తీరని వేదనది. మారు మాట్లాడలేకపోయారు గోపికలు. తలంచుకున్నారు. దీనంగా నీళ్ల మధ్య తలంచుకుని కూర్చున్న గోపికలను చూసి జాలి చెందాడు కృష్ణుడు. నిజంగా మీరంతా నా మాట వినేటట్టయితే నేను చెప్పినట్టు చేయండి. ఆలస్యం చేయకండి. రండి, ఎలా ఉన్నవారు అలా వచ్చి మీ దుస్తులు తీసుకువెళ్ళండి అన్నట్ట. అనగానే ఈ చలిని, ఈ చల్లని నీళ్లను తట్టుకోలేకపోతున్నామే, తెగించి వెళ్ళిపోదామా? కొందరు గోపికలు తొందరపడ్డారు. వద్దే, తీరా వెళ్ళాక దుస్తులు ఇవ్వకపోతేనో భయాందోళన వ్యక్తం చేశారు మరికొందరు తప్పదే, కృష్ణుడు పట్టుబట్టి కూర్చున్నాడు. ఆలస్యం చేస్తున్న కొద్దీ అల్లరి పాలవుతామేమో, ఆలోచించండి. పదండి పదండి అన్నారు. అందరూ అదే మాటను శిరసావహించారు. గోపికలంతా నీటి మధ్యలోంచి లేచారు. కృష్ణుడి దగ్గరికి వాళ్ళు సిగ్గుపడుతూ రావడం మొదలుపెట్టారట. అది చూసిన కృష్ణుడు పడి పడి నవ్వి ఆయాసపడుతున్నాడు. మరి ఈ చిన్ని కృష్ణుడి చిలిపి చేష్టలా, లేకపోతే వీటి వెనకాల ఏదైనా ఆంతర్యం ఉందా? ఈ విషయాన్ని మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుసుకుని దాని రహస్యం కూడా తెలుసుకుందాం. అంతవరకు సెలవు.